పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామాలలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భాజపా గ్రామశాఖ అధ్యక్షుడు అదుకుల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నాయకుడు కొండా జగదీశ్వర్ స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగ్గ విషయమని, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులపైన 1,00,000కు పైగా మెజార్టీతో గెలుపొందారని, తమ గ్రామంలో అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించామని వారు అన్నారు. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలుకుతూ మళ్ళీ మోదీ సర్కార్ని చూడాలనే సంకల్పంతో మండల నాయకులం అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ బీజేపీని గెలిపించి కేంద్రంలో అధికారం సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా కోశాధికారి సేవాలాల్, నాయకులు కుంటా గంగాధర్, సుంకరి జలంధర్, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు కుంటా లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేయి ఓకేనా? అన్న నువ్వు అంట ముఖం కానీ చెట్లు ఉండు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ధరంపూరి అరవిందన్న గారు గెలిచిన సందర్భంగా మరియు మన నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామం మరియు మన బీజేపీ కార్యకర్తలందరం కలిసి మన నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు వలన మేమందరం కలిసి స్వీట్లు పంచడం జరుగుతుంది. అధికారంలోకి రావడం వలన మన కార్యకర్తలు చాలా బాగా పనిచేయడం వల్ల గెలవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామం కార్యకర్తలు బాగా పనిచేయడం వలన ధరంపూరి అరవింద్ గారు గెలవడం జరిగింది. అందువలన స్వీట్లు మిఠాయిలు పంచడం జరిగింది దమ్మన్నపేట గ్రామంలో ఈరోజు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.